ఒక 2 విజిల్స్ గనుక పెట్టుంటే కుక్కర్ పేలిపోయేది. తర్వాత ఏం జరిగిందో గూడా ఊహించడానికి సాధ్యం కాదు. ఏం జరిగిందో చెప్పే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప కోసం పప్పు పెడదామని పప్పు కడిగాను. పప్పు కడిగిన తర్వాత అందులో ఒక పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, ఆనియన్, కొంచెం ఆయిల్, పసుపు వేశాను. పాప కోసం ఎప్పుడు పప్పు చేసినా ఇలా క్యారెట్ వేసి చేస్తాను. అంతా బాగానే ఉంది, కుక్కర్ ఎందుకు పేలిపోయింది అని అనుకుంటారేమో. ఇవన్నీ వేసాను కానీ మరి అదేంటో బుర్ర పని చేయలేదు. ఇంత అజాగ్రత్తగా ఎప్పుడూ లేను. కుక్కర్లో వాటర్ వేయకుండానే మూత పెట్టేశాను. ఎప్పుడు కుక్కర్లో ఏం పెట్టినా 1కి 2 సార్లు ఆలోచించే నేను అసలు నాకు ఈరోజు ఏమైందోనే అర్థం కాలేదు. మూత పెట్టేశాను. వాసన వస్తుంది ఏంటి అని చెప్పి వెళ్ళి కుక్కర్ ఆపేసిన తర్వాత తెరిచి చూస్తే ఇంకేముంది, పప్పు అంతా మాడిపోయింది, పొగలు వస్తున్నాయి. పాప కూడా పక్కనే కూర్చొని ఉంది. అబ్బా, అసలు దేవుడు మమ్మల్ని కాపాడాడనే అనుకోవాలి. ఇదనే కాదు, మా పాప నేను ఎప్పుడు వంట చేసినా నా పక్కనే కూర్చుంటది. నైట్ టైం పాలు మరగపెట్టి పాపకి ఇవ్వడం నా రొటీన్ అనమాట. ఎప్పుడు తిప్పేసిందో తెలియదు కానీ స్టవ్ ఆన్ చేసేస్తుంది. నేను అది చూసుకోకుండా తలుపులేసి వెళ్ళిపోయాను. మార్నింగే వచ్చి టీ పెట్టుకుంటాం కదా, అలా ఈ గదిలోకి వచ్చేసరికి ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది అని చూస్తే గ్యాస్ ఆన్లో ఉంది. ఈ విషయం నేను ఇప్పుడు దాకా మా హస్బెండ్కి కూడా చెప్పలేదు. ఈ సంవత్సరంలో దేవుడు మా జీవితంలో చాలా అద్భుతాలు చేయబోతున్నాడు అని మేము నమ్ముతున్నాము. అదే ఆ రోజు నేను ఒకవేళ స్టవ్ ఆన్ చేసి ఉంటే ఏమయ్యేదో కూడా తెలియదు. మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరిగితే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.